హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను ముందుగానే పూర్ణాల కోసం పప్పు నానబెట్టుకుంటున్నా. ఒక పావు కేజీ పప్పు తీసుకున్నా, శనగపప్పు. అవి కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పావు కేజీ పప్పు, పావు కేజీ బియ్యం కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానాలి. ఇప్పుడు పప్పును కొంచెం ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. అది ఉడుకుతున్న లోపల మనం పప్పు బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా, అది మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా గట్టిగా పట్టుకోవాలి. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. ఇలా ముట్టుకుంటే మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు తీసి వడగట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని చల్లారనిచ్చి 5 నిమిషాలు మిక్సీ గిన్నెలో పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత మనం ఒక పావు కేజీ పప్పుకు పావు కేజీ బెల్లం తీసుకున్న బెల్లాన్ని కరగబెట్టి వడపోసుకొని ఈ పప్పు మిక్సీ పట్టిన పప్పును అందులో వేసి గట్టిగా కలుపుకోవాలి. అందులో కొంచెం నెయ్యి వేసుకున్నా, కొంచెం యాలకుల పొడి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారినాక ఇలా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం పట్టుకున్న దోశ పిండిలో కొంచెం ఉప్పు, ఒక చిటికెడంతా వంట సోడా వేసి కలుపుకోవాలి. నూనె వేడైందో చూసుకొని ఇప్పుడు మనం ఉండలు చేసుకున్న పప్పు ముద్దల్ని పిండిలో వేసి ఇలా ఉంచి వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, నేను 3 రకాలు చేసిన పరమన్నం, మామిడికాయ పులిహోర నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్నీ ఇలా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.